పాత స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త. చాలా మంది మనీ సేవ్ అవుతుందనో, లేకపోతే ఫోన్ తర్వాత కొనుక్కోవచ్చులే, ఇప్పుడు దీనికి ఏమైంది బాగానే ఉంది కదా అని ఒక రీజన్ తోనో ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి పాత పడిపోయినా కూడా వాడుతూనే ఉంటారు. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు కూడా ఒకే ఫోన్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది అస్సలు మంచిది కాదు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఒక స్మార్ట్ ఫోన్ ని కేవలం 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే సెక్యూరిటీ పరంగా సేఫ్ అని చెబుతున్నారు. మరి ఎందుకు ఇది సేఫ్ కాదు అని అంటే, ఏదైతే ఈ పాత స్మార్ట్ ఫోన్స్ ఉంటాయో ఈ కంపెనీల వాళ్ళు కొన్ని సంవత్సరాలు వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ అప్డేషన్ అనేది ఆపేస్తారు. సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది ఆపేస్తారు కంపెనీస్ నుంచి. సో ఈ అప్డేషన్ ఆగిపోవటం వల్ల ఈ పాత స్మార్ట్ ఫోన్స్ అనేవి ఎక్కువగా ఈ హ్యాకర్స్ హ్యాక్ చేయడానికి వీటికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయని చెబుతున్నారు. సో దీనివల్ల ఈ ఫోన్ అనేది హ్యాకింగ్ కి గురయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే దాంట్లో ఉన్న మీ పర్సనల్ డేటా, లేకపోతే పర్సనల్ ట్రాన్సాక్షన్స్, వాట్ ఎవర్, సో ఇవన్నీ కూడా హ్యాకర్స్ చేతిలోకి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అలాగే ఇలాంటి పాత స్మార్ట్ ఫోన్స్ నుంచి ఏవైనా అన్అఫీషియల్ యాప్ స్టోర్స్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేయడం కావచ్చు, లేకపోతే ఆన్లైన్ బ్యాంకింగ్ కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా చేయటం అంత సేఫ్ కాదు అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెబుతూ ఉన్నారు. సో ఏ ఫోన్ అయినా సరే 3 నుంచి 4 సంవత్సరాల వరకు మాత్రమే సెక్యూరిటీ పరంగా సేఫ్ అని చెబుతున్నారు. అలాగే ఇంకొక మైనస్ ఏంటి అని అంటే, ఈ ఫోన్ లో బ్యాటరీ అనేది కూడా కాలం గడుస్తున్న కొద్ది కూడా ఈ బ్యాటరీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో అది ఎప్పుడైనా పేలే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కాబట్టి ఏ స్మార్ట్ ఫోన్ అయినా సరే ఒక 3 నుంచి 4 సంవత్సరాలు వాడటం అనేది అన్నిటి పరంగా, సెక్యూరిటీ పరంగా, బ్యాటరీ పరంగా, అన్నిటి పరంగా కూడా సేఫ్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సో ఒకవేళ మీరు గనక పాత స్మార్ట్ ఫోన్ వాడుతున్నట్లయితే వీలైతే ఒక కొత్త ఫోన్ కొనుక్కోండి.